బాగానే రెడీ అయ్యొచ్చు, టిప్ టాప్గానే అన్నట్టు పెళ్ళికొడుకు. శాంత్ కుమార్ని బట్టి అలాగే అన్నాను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ప్రత్యేక రీతిగా ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో దేవుడు ఉంచినాడు. ఎవరు మాట్లాడకండి, మౌనంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళనైనాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో మీ యొక్క సన్నిధిని మీరు దయచేయండి. అన్న అలాగే శాంత్ కుమార్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ కృప బిడ్డలపై ఉంచండి. ఈ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, కూర్చోండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. తదుపరి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలోనికి వెళ్ళొచ్చు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా గట్టిగా చెప్పండి. ఆకలేస్తుందని నాకు తెలుస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది కంటే చెప్పాలి. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసై గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి సందర్భాన్ని పురస్కరించుకుని వాక్య భాగంలో నుండి ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుదాం. 60వ వచనాన్ని చదువుదాం. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివవుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా. చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మన ఈ మధ్యలోనే 2 ఎంగేజ్మెంట్లు జరిగినాయి. ఇంకా రెబకమ్మ గురించి, ఇసాకు గురించి మేము చాలా వినేసామండి. మీరు 2 మాటల్లో తెలిస్తే 2 మెతుకులు తిని వెళ్ళిపోతామంటారు మీరందరూ అని మీ మొఖాలు మీరు మాట్లాడక్కర్లేకుండానే మీ మొఖాలు మాట్లాడుతూ ఉన్నాయి మాతో. స్తోత్రం కలుగునుగాక. కానీ ఇంత ఖర్చు పెట్టుకుని జీవితంలో ఒకేసారి వస్తుంది. మళ్ళీ ఇంకో ఎంగేజ్మెంట్ ఉంటుందా? ఉండదు. ఒకేసారి వస్తుంది.